గ్రాంధిక భాష పదబంధాలలో చిక్కుకున్న తెలుగు భాషను వాడుక భాషగా తీర్చిదిద్దిన భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు అని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు శ్రీనివాసులు అన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. రంగారెడ్డి చెరువు వద్ద గల తెలుగు తల్లి, అన్నమయ్య, శ్రీకృష్ణదేవల విగ్రహాలకు పూలమాలలు వేసి నీరాజనాలు సమర్పించారు. పండితులకు మాత్రమే పరిమితమైన భాషను పామర్లకు చెంత చేర్చాలనే ఉద్దేశంతో భాషోద్యమానికి శ్రీకారం చుట్టి తెలుగును వాడుక భాషగా అమలుపరిచిన దీశాలి పిడుగు అని అన్నారు. ఈ సందర్భంగా 3 విగ్రహాలు ఏర్పాటు చేసిన లలిత కళా అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావుని సత్కరించారు. కార్యక్రమంలో రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ఎత్తపు కొండారెడ్డి, సభ్యులు కేఎస్వి ప్రసాద్, సయ్యద్ ఇస్మాయిల్, ఆంధ్ర పద్య సారస్వత పరిషత్ అధ్యక్షుడు పెంగళ పూర్ణచంద్రరావు, వినియోగదారుల సంఘం జిల్లా సభ్యులు ఏనుగుల సురేష్, సంస్కార భారతి జిల్లా కన్వీనర్ కత్తి రంగమన్నార్, నేచర్ సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు రాజశేఖర్, కవులు, రచయితలు, భాషాభిమానులు బుచ్చేశ్వరరావు, కరవతి సుబ్బారావు, ఓరుగంటి ప్రసాద్, బిఎస్ఎన్ఎల్ శ్రీనివాసరావు, మువ్వా శ్రీనివాసరావు, యోబు, ఆళ్ల భాస్కర్ రెడ్డి, ఆర్టీఓ ఆఫీస్ సీను, గుర్రం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు, గంగు తల్లికి మల్లె పూదండ వనిదని విలువ కన్న తల్లికి మంగళారతులు. ఆగస్టు 29వ తేదీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని మనం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి సంప్రదాయం. మనం మార్చి 21వ తేదీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటాం. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మాతృభాషలైనా ఆ మాతృభాషలకు సంబంధించినటువంటి చేసుకునేటటువంటి పండగ అది. ఈరోజు మాత్రం తెలుగు భాషకు సంబంధించి చేసుకునేటటువంటి పండగ ఇది. ఎందుకు చేసుకుంటున్నామంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో ఏ విధంగా అయితే స్వాతంత్రం కోసం పోరాటం చేశారో భాష కోసం అటువంటి సమరం చేసినటువంటి మహానుభావుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. పండితులకు మాత్రమే పరిమితమైనటువంటి గ్రాంధిక భాష పదబంధాల్లో ఉన్నటువంటి తెలుగు భాషకి విముక్తిని కలిగించి వాడుక భాషని తెలుగు భాషను చేసినట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా, అన్ని జాతుల వారు, అన్ని వర్గాల వారు అందరూ కూడా చదువుకునేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో వ్యవహారిక భాషా ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి ధీరోదాత్తమైనటువంటి వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు. అందుకని ఈరోజు మనందరం ఈ దేశంలో నిరక్షరాస్యత శాతం తగ్గిపోయి అక్షరాస్యత శాతం పెరిగిందంటే దీనికి మూల పురుషుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. అందుకని ఆయనకి కృతజ్ఞతగా ఈరోజు ప్రభుత్వం కూడా పురస్కారాలతోటి సత్కరించేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తుంది. తెలుగు మహనీయులు అయిన అన్నమాచార్యుల వారికి, శ్రీకృష్ణదేవరాయల వారికి, తెలుగు తల్లికి, త్యాగరాజస్వామి వారికి, వీరు తెలుగు భాషకు ప్రపంచంలోనే వన్నె తెచ్చిన మహనీయులు. ఏ దేశంలో ఉన్న ఈ కీర్తనలు పాడాల్సిందే తెలుగు భాష అభివృద్ధి చెందుతుందంటే ఇటువంటి మహనీయులు. ఇటువంటి కార్యక్రమం మనమే కాకుండా చిన్నపిల్లలో ఉండే వాళ్ళ యొక్క కళని, వాళ్ళ యొక్క తెలుగుతనాన్ని చిన్న పిల్లల సైతం తీసుకొచ్చిన తర్వాతనే ఈ తెలుగు భాష ఇంకా అభివృద్ధి చెందుతుందని, అప్పటికీ ఈ గిడుగు రామ్మూర్తి పంతులు గారి యొక్క ఆశయం నెరవేరుతుందని, చిన్నపిల్లలకి నేర్పిస్తే చిన్నపిల్లలకి తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని, తెలుగు గొప్పతనాన్ని, మన తల్లి భాష గొప్పతనాన్ని తెలియజెప్తే అంతకంటే ఆనందమైన రోజు కాదు. ఇది ప్రతిరోజు జరుపుకోవాల్సిన తెలుగు దినోత్సవం అంటూ సెలవు తీసుకుంటాం.